చెరువులన్నీ కూడా మీరు గమనించినట్టయితే ఒకదాంతో ఒకటి లింక్ ఉన్న గొలుసు కట్టు చెరువు. తెలంగాణలో ఉండే ఒక అన్డ్యులేటింగ్ టోపోగ్రఫీ ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణలో పడే ప్రతి వర్షపు చుక్కను కూడా, వర్షపు నీటి బొట్టును కూడా ఒడిసి పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ గొలుసు కట్టు చెరువులను వందలాది సంవత్సరాల కిందట ఆనాడు నిర్మాణం చేసుకోవడం జరిగింది. మీకు కూడా చుట్టూ ఒక మంచి వాకింగ్ ట్రాక్, ఒక సైక్లింగ్ ట్రాక్, చెరువు బ్యూటిఫికేషన్, ఇవన్నీ చేయాలంటే కొన్ని డబ్బులు అవసరం. నేను మీకు ఇచ్చే కమిట్మెంట్ ఏంటంటే ఎన్ని డబ్బులు అవసరం ఉన్నా ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత మాది, ప్రభుత్వాన్ని అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తాను. నేను ఎంపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంపీ గారు ప్రత్యేకంగా ఈ చెరువును దత్తత తీసుకుంటే కాబట్టి విశ్వేశ్వర రెడ్డి గారు, ప్రకాష్ గౌడ్ గారు, వారిద్దరి పాత్ర ఈ విషయంలో ఎక్కువగా ఉండాల్సిన అవసరం. ఒక మంచి ఆహ్లాదకరమైన చెరువును మీ పిల్లలకి, మీకు కాలుష్యం లేని చెరువును మీకు అందించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ దాకా వచ్చినాం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా మనం గుర్తించాల్సినవి 3 అంశాలు. ఒకటి, చెరువుల్లో గుర్రపు డెక్క పెరుగుతా ఉంది అంటేనే అది కాలుష్యానికి సంకేతం. తాత్కాలిక పరిష్కారాల కంటే, టెంపరరీ సొల్యూషన్స్ కంటే పర్మనెంట్ సొల్యూషన్స్ ఏంటి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో లెక్కల ప్రకారం మా దగ్గర 180 చెరువులు ఉన్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో 3136 చెరువులు ఉన్నాయనేది మా దగ్గర ఉన్న. వాస్తవికంగా చూసినట్టయితే ఇందులో ఎన్ని చెరువులు మిగిలినాయి, ఎన్ని చెరువులు అన్యాక్రాంతం అయిపోయినాయని లెక్కలు తీస్తే డెఫినెట్ గా కొన్ని చేదు నిజాలు మాట్లాడుకోక తప్పదు. ఉన్నాయి, చెరువులు ఉన్నాయంటే ఉన్నాయి. దానిలో తిలా పాపం తలా పిడికడనట్టు ఇప్పుడు ఒక్కరిని అనడానికి లేదు. అందులో అందరూ ఉన్నారు. ఒక్కరిని అనడానికో, ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో నేను ఇక్కడికి రాలేదు. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడదామన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం.